అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా వినే వాళ్ళకి? కనపడుతుంది సార్. ఓకే. లాస్ట్ క్లాస్ ఏం చూసామో ఒకసారి చెప్తాను. లాస్ట్ వీక్ చూసాం మండే ష్రింకేజ్ అంటే ఏంటని చూసాం అండ్ క్యూరింగ్ గురించి స్టార్ట్ చేశాను. ష్రింకేజ్లో ఎఫెక్ట్ అంటే ఏం చూసామని జస్ట్ గ్లాన్స్ లాగా వెళ్తాం. ష్రింకేజ్ అంటే ఏంటని చూసాం, వాటి యొక్క ఇమేజెస్ అండ్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ష్రింకేజ్, ష్రింకేజ్ ఎందువల్ల అవుతుందని చూసాం. ఈ 3 వేరియంట్స్ వల్ల అవుతుందని డీటెయిల్డ్గా చూసాం. లైక్ డ్రైయింగ్ కండిషన్స్, టైం, వాటర్ సిమెంట్ రేషియో వల్ల ష్రింకేజ్ అనేది జరుగుతుంది. ఆ డ్రైయింగ్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, వాటర్ సిమెంట్ రేషియో అంటే ఏంటి అని డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ష్రింకేజ్: ప్లాస్టిక్ ష్రింకేజ్, డ్రైయింగ్ ష్రింకేజ్, ఆటోజీనియస్ ష్రింకేజ్, కార్బనైజేషన్ ష్రింకేజ్. ఈ 4 టైప్స్ ఆఫ్ ష్రింకేజ్ గురించి చూసాం. ప్లాస్టిక్ అంటే ఏం లేదు, కలిపేటప్పుడు అయ్యే ష్రింకేజ్ ప్లాస్టిక్ ష్రింకేజ్. కలిపిన తర్వాత అది హార్డ్ అండ్ స్టేట్ అయ్యేటప్పుడు జరిగే ష్రింకేజ్ వచ్చేసి డ్రైయింగ్ ష్రింకేజ్. ఆటోజీనియస్ ష్రింకేజ్ వచ్చి కొన్ని సంవత్సరాల పాటు అవుతూ ఉంటుంది. అంత ప్రాక్టికల్గా కూడా నోట్ చేసుకోరు ఆటోజీనియస్ ష్రింకేజ్ని, దాన్ని ఆటోజీనియస్ ష్రింకేజ్. కార్బనేషన్ ష్రింకేజ్ అంటే ఇది ఒక పెద్ద కెమికల్ ప్రాసెస్ లాంటిది. వీటి గురించి కూడా ఇన్ డెప్త్గా డీటెయిల్గా చూస్తాం ఏమి ఉన్నాయో. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ష్రింకేజ్. ష్రింకేజ్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? ప్రివెన్షన్ ఆఫ్ ష్రింకేజ్. ఈ ష్రింకేజ్ని అడ్డుకోవాలి అంటే ష్రింకేజ్ అంటే క్రాక్స్ రాకుండా, కాంక్రీట్లో వాల్యూమ్ అనేది చేంజ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలని చూసాం. క్యూరింగ్ అంటే ఏంటని స్టార్ట్ చేశాను. క్యూరింగ్ అంటే ఏంటి, అది దానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటర్ క్యూరింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ మెంబ్రెయిన్ క్యూరింగ్ అంటే ఏంటి, స్టీమ్ క్యూరింగ్ అంటే ఏంటి అండ్ మిస్సెలేనియస్ క్యూరింగ్ అని చూసాను. లాస్ట్ క్లాస్ ఇంతవరకు జరిగింది. నెక్స్ట్ అంటే ఫ్రమ్ రైట్ నౌ యూ విల్ సీ వాట్ ఈస్ మీన్ బై గుడ్ ప్రాక్టీసెస్. క్యూరింగ్ చేయాలంటే మంచి విధానం ఏంటి? దట్స్ నథింగ్ బట్ గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్యూరింగ్. గుడ్ ప్రాక్టీసెస్ ఈస్ నథింగ్ బట్ మంచి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ని మనం ఎంచుకోవాలి. ఏదైనా బిల్డింగ్ కట్టాలి అంటే ఆ కన్స్ట్రక్ట్ చేయడానికి మెటీరియల్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ రేషియో ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ కాంక్రీట్ అండ్ మిక్సింగ్. మనం కాంక్రీట్ చేయడానికి ఆ కలపడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మిక్సింగ్ రేషియోని యాజ్ పర్ స్టాండర్డ్స్గా ఉంచుకోవాలి. ఏదో వేస్తున్నామని వేయకుండా కాంక్రీట్ని వాటి గురించి తెలుసుకుని వేయాలి. నెక్స్ట్ ప్లేసింగ్ ఆఫ్ కాంక్రీట్. ప్లేసింగ్ ఆఫ్ కాంక్రీట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు కాంక్రీట్ బాండల్ నుంచి ఆర్ గేజ్ నుంచి స్టోన్ మీద అంటే లైక్ బ్రిక్ మీద కానీ స్లాబ్ మీద కానీ వేస్తుంటారు. ఆ వేసే విధానం కూడా ఉంటుంది. పైన చాలా హైట్ నుంచి కిందకి వేస్తే ఎక్కడి లోపల కాంక్రీట్లో ఉన్న పార్టికల్స్ అక్కడి చెల్లాచెదురు దే గెట్ సెగ్రిగేటెడ్. సో ప్లేసింగ్ ఆఫ్ కాంక్రీట్ ఆల్సో జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నిదానంగా లో హైట్ నుంచి కిందకి ప్లేస్ చేయడం చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్యూరింగ్ ఆఫ్ కాంక్రీట్. నీళ్లు పంపించాలి. బ్యాడ్ ప్రాక్టీసెస్. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్యాడ్ ప్రాక్టీసెస్ ఏమంతా ఉంటాయి, ఇవన్నీ చేయకూడదు. ఇన్కరెక్ట్ ప్లేస్మెంట్ ఆఫ్ స్టీల్. కాంక్రీట్లో స్టీల్ అనేది కరెక్ట్గా ప్లేస్ ఎక్కడైతే అవసరం అక్కడ మాత్రమే పెట్టాలి. వాటిలో బెండింగ్ కానీ ప్రాపర్ ప్లేస్మెంట్ లేకపోవడం కానీ బ్యాడ్ కన్స్ట్రక్షన్కి దారితీస్తుంది. ఇన్అడిక్వేట్ కవర్ టు రీఎన్ఫోర్స్మెంట్. లోపల ఉన్న స్టీల్ బార్కి బయట ఉన్న కాంక్రీట్కి మినిమం డిస్టెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆ లోపల ఉన్న స్టీల్ బార్ బయటికి ఎక్స్పోజర్ కనుక అయితే, కాంక్రీట్ అవుట్ సైడ్ కనుక కాంక్రీట్ లేకపోతే ఎక్స్పోజర్ కనుక అయితే ఇట్ విల్ గెట్ రస్టెడ్ అండ్ ఇట్ విల్ గెట్ corroded with environment. Next, incorrectly made construction joints. This comes under design part of building. Next, grout leakage, poor construction, segregation, poor curing, too high a water content. ఇవన్నీ ఉండడం వల్ల ఒక కన్స్ట్రక్షన్ సరిగా జరగదు. దే ఆర్ ద బ్యాడ్ ప్రాక్టీసెస్, పూర్ ప్రాక్టీసెస్. నెక్స్ట్, heat of hydration. Heat of hydration is not in your academic. So next, effects of improper curing. ఇలా
ఇంతకు ముందు చూసినవి గుడ్ ప్రాక్టీసెస్. ఒక కన్స్ట్రక్షన్ మంచిగా కట్టాలి అంటే ఏం మనం పాటించాలి అనేది గుడ్ ప్రాక్టీసెస్. ఒకవేళ కన్స్ట్రక్షన్ చెడుకి దారి తీస్తుందంటే ఆ చెడు అంతా ఏంటని, దే ఆర్ ద బ్యాడ్ ప్రాక్టీసెస్ ఆర్ పువర్ ప్రాక్టీసెస్. నెక్స్ట్ వీ విల్ సీ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంప్రాపర్ క్యూరింగ్. మనం ఒక కన్స్ట్రక్షన్లో కాంక్రీట్కి క్యూరింగ్ తప్పుగా కనుక మీన్స్ మంచి పద్ధతిలో కనుక వేయకపోతే వాటి యొక్క ఎఫెక్ట్స్ ఏంటి. ద ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీస్ ఆఫ్ ఫ్లోరైడ్స్ అండ్ అట్మాస్ఫియరిక్ కెమికల్స్ ఆర్ వెరీ హై. క్లోరైడ్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ అట్మాస్ఫియరిక్ కెమికల్స్ మొత్తం ఆ కాంక్రీట్లో చొరపడి ఆ కాంక్రీట్ యొక్క క్వాలిటీని తగ్గిస్తాయి అన్నమాట. దట్స్ ద ఫస్ట్ ఛాన్స్, దట్స్ ద ఫస్ట్ పాయింట్. ద ఛాన్సెస్ ఆఫ్ ఇంక్రీస్ ఆఫ్ ఫ్లోరైడ్స్ అండ్ అట్మాస్ఫియరిక్ కెమికల్స్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ కంప్రెసివ్ అండ్ ఫ్లెక్సిబుల్ స్ట్రెంగ్త్స్ ఆర్ లోవర్. కాంక్రీట్లో కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అంటే కాంక్రీట్ పైన ఏదైనా లోడ్ వేస్తే దాన్ని తట్టుకోగలిగే శక్తి అనేది ఆ కాంక్రీట్ తక్కువైపోతుంది. ఇంకొకటి, ఒకవేళ ఆ కాంక్రీట్ కనుక లెంతీగా ఉంటే బెండ్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా అవుతాయి. ఆ స్ట్రెంగ్త్ని చాలా కోల్పోతాయి. అదే అంటున్నారు. కంప్రెసివ్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబుల్ స్ట్రెంగ్త్స్ ఆర్ లోవర్. Okay, fine. Next, the cracks are formed due to plastic shrinkage, drying shrinkage and thermal effects. ప్రాపర్ క్యూరింగ్ కనుక లేకపోతే ష్రింకేజ్ అనే ప్లాస్టిక్ ష్రింకేజ్ జరుగుతుంది, ప్లస్ డ్రైయింగ్ ష్రింకేజ్ జరుగుతుంది. ఇంకొకటి, క్యూరింగ్ కనుక లేకపోతే లోపల థర్మల్ ఎఫెక్ట్, హీట్ అనేది ఎనామస్గా జనరేట్ అయ్యి క్రాక్స్కి దారి తీస్తుంది. నెక్స్ట్, డ్యూరబిలిటీ ఇంక్రీసెస్ డ్యూ టు హయ్యర్ పర్మిబిలిటీ. ఓకే, దట్స్ ద పాయింట్. ద ఫ్రాస్ట్ అండ్ వెదరింగ్ రెసిస్టెన్స్ ఆర్ డిక్రీస్డ్. అది అట్మాస్ఫియరిక్ వెదరింగ్ సీజన్స్కి క్లైమేట్స్కి తట్టుకునే శక్తి అనేది కోల్పోతుంది, చాలా తక్కువ అవుతుంది. దే ఆర్ డిక్రీజ్. ప్రాపర్ క్యూరింగ్ కనుక చేయకపోతే, ప్రాపర్ వాటరింగ్ కనుక కాంక్రీట్కి చేయకపోతే వాటి యొక్క స్ట్రెంగ్త్, వెదరింగ్ రెసిస్టెన్స్ని కోల్పోతాయి. నెక్స్ట్, ద రేట్ ఆఫ్ కార్బనేషన్ ఇంక్రీసెస్. త్వరగా అది రస్ట్ అనేది పడుతుంది. నెక్స్ట్, ద సర్ఫేసెస్ ఆర్ కోటెడ్ విత్ శాండ్ అండ్ డస్ట్ అండ్ ఇట్ లీడ్స్ టు లోవర్ ద అబ్రేషన్ రెసిస్టెన్స్. సేమ్ పాయింట్. నెక్స్ట్, సెల్ఫ్ క్యూరింగ్ కాంక్రీట్. ఇప్పుడు కాంక్రీట్ అంటే ఏంటని చూసాం, కాంక్రీట్లో చాలా విధాలు చూసాం. దాని తర్వాత 4 టైప్స్ అనేది చూసాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటని చూసాం. నౌ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంప్రాపర్ క్యూరింగ్. నౌ లెట్స్ కమ్స్ అండర్ సెల్ఫ్ క్యూరింగ్ కాంక్రీట్. సెల్ఫ్ క్యూరింగ్ కాంక్రీట్ ఇస్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక కాంక్రీట్ పిల్లర్ కానీ లేకపోతే స్లాబ్ కానీ వేస్తే రోజు వెళ్ళి వాటర్ అనేది పడతాం. అలా కాకుండా సెల్ఫ్ క్యూరింగ్ పద్ధతి అని ఒకటి కనుగొన్నారు. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ రైట్ నౌ. It has been pointed out earlier that curing does not mean application of water. It means also creation of condition for promotion of uninterrupted and progressive hydration. Just water పోయడమే కాదు, ఆ వాటర్ ప్రోగ్రెసివ్ హైడ్రేషన్ అవ్వడమే క్యూరింగ్ అని. జస్ట్ వాటర్ పంపించడమే కాంక్రీట్కి క్యూరింగ్ అనేది కాదు. మనం పంపించిన వాటర్ బయట ఉన్న అట్మాస్ఫియరిక్ వెదర్కి హైడ్రేషన్ అవ్వాలి, అంటే ఎవాపరేషన్ అవ్వడమే ప్రాపర్ క్యూరింగ్. It is also pointed out that the quantity of water normally mixed for making concrete is sufficient to hydrate the cement content. లోపల ఉన్న సిమెంట్ కంటెంట్ హైడ్రేట్ అవ్వడానికి మనం నార్మల్గా మిక్స్ చేసేటప్పుడు కలిపే వాటరే సరిపోతుంది. The concrete in which the mixing water is restricted by means of some chemical compounds to go out from the concrete body is known as self-curing concrete. Concrete in which the mixing water is restricted by means of some chemical compounds. ఓకే, ఫైన్. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నార్మల్గా అయితే లోపల కాంక్రీట్లో వేసే వాటరే మనకి సరిపోతుంది, రోజు వెళ్ళి వాటర్ అనేది పట్టిన అవసరం లేదు. కానీ ఆ ప్రాసెస్ అనేది లోపల సరిపోకపోతే త్వరగా డైలీ వెళ్ళి వాటర్ అనేది పట్టాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే, లోపల ఉన్న కెమికల్స్ ఉన్న వాటర్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉండడానికి సమ్ కెమికల్స్ అనేవి వాడతారు. అలా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల సెల్ఫ్ క్యూరింగ్ అనేది జరిగిపోతుంది. Need of self curing. Sometimes works are carried out in place where there is
acute shortage of water and the application of sense of economy. సెల్ఫ్ క్యూరింగ్ ఎందువల్ల అవసరం మనకి ఎక్కువ అని అడుగుతున్నాను. అనేది చాలా ఎడారిలో కానీ నీళ్ళు ప్రాంతం లేని చోట కానీ ఎక్కడైనా జరిగితే అక్కడ వాటర్ స్కార్సిటీ అనేది చాలా ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఎకనామిక్ వైస్ కూడా మనం సేవ్ చేసుకోవాలి అంటే మనీ పరంగా కూడా మనం సేవ్ చేసుకోవాలి కన్స్ట్రక్షన్ని అనుకుంటే ఇలా సెల్ఫ్ క్యూరింగ్ యూస్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ మాయిశ్చర్ లాస్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఫ్లాట్ కాంక్రీట్ వర్క్ సచ్ యాజ్ హైవేస్ అండ్ ఎయిర్పోర్ట్స్ హ్యావ్ బీన్ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ కన్స్ట్రక్షన్ మేనేజర్. ఇప్పుడు పైన స్లాబ్స్ కనుక వేస్తూ ఉన్నారనుకోండి ఇళ్లలో కానీ ఒకవేళ పేమెంట్ రోడ్స్ కానీ కాంక్రీట్స్తో కానీ వేస్తూ ఉండేటప్పుడు ఇలా వాటర్ యూస్ చేయడం పెద్ద ఛాలెంజింగ్ విషయంగా అయింది. అలాంటి చోట ఈ సెల్ఫ్ క్యూరింగ్ అనేది వాడితే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సెల్ఫ్ క్యూరింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు స్లాబ్ కనుక వేసేటప్పుడు పైన వాటర్ నిలువ చేస్తారు అది చిన్నగా ఎవాపరేట్ అవుతుందని. ఆ వాటర్ కంటెంట్ అనేది కాంక్రీట్ లోపలికి వెళ్ళి దాని తర్వాత ఎవాపరేషన్ అవ్వడం కన్నా ఆ పైన లేయర్లో ఉండేటప్పుడు డైరెక్ట్ సన్ రేస్కి ఎవాపరేషన్ అవ్వడమే ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఉన్న వాటర్ మొత్తం కాంక్రీట్ పీల్చుకొని ఆ కాంక్రీట్ లోపల ఎవాపరేషన్ చేయడమే సెల్ఫ్ క్యూరింగ్. మెకానిజం ఆఫ్ సెల్ఫ్ క్యూరింగ్. ఈ సెల్ఫ్ క్యూరింగ్ ఎలా జరుగుతుంది? ద కాంపౌండెడ్ మాలిక్యూల్ is primarily hydrophobic in nature with hydrophilic thermal group. Hydrophilic thermal group attaches itself to the film of bleeding water, while the long hydrophobic chain maintains a vertical orientation away from the bleeding water. Water molecules do not possess sufficient energy to escape through the hydrophobic layer, which results into quick reduction in evaporation loss. ఇదేం లేదు, వాటర్ కంటెంట్ అనేది సన్ రేస్కి ఎక్కువ ఎవాపరేషన్ అవ్వకుండా ఉన్న కాంక్రీట్ కంటెంట్కి అటాచ్ అయ్యేలా చేస్తుంది ఈ ఒక సెల్ఫ్ క్యూరింగ్ కాంపౌండ్ కెమికల్స్. అలా కాంక్రీట్కి అటాచ్ అయ్యేటప్పుడు చేస్తే ఆ కాంక్రీట్ ఎక్కువగా త్వరగా చాలా అబ్జార్బ్ అవుతుంది, దాని తర్వాత అది స్లోగా ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్ క్యూరింగ్. when properly applied provides a premium grade film which optimizes water retention. Just their advantages మీరు నిదానంగా కూర్చొని చదవండి. If you people having any doubts in self curing, let's discuss later. సెల్ఫ్ క్యూరింగ్ అంటే ఏంటని చెప్పాను, ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ మొత్తం పెడతాను, లోపల ఉన్న కంటెంట్ మొత్తం చదివి చూడండి. మ్యాక్సిమం దీనికి ముందు నేను క్రీప్ అంటే ఏంటని క్లాస్ తీసుకున్నాను, ఆ క్రీప్ అంటే ఏంటి ప్లస్ ఈ ష్రింకేజ్ అంటే ఏంటి, ఈ 2 టాపిక్స్ మీరు కవర్ చేస్తే యాజ్ పర్ యువర్ అకాడమిక్స్ యూ కెన్ కంప్లీట్ దిస్ యూనిట్. ఈ యూనిట్లో 3 ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ ఎలాస్టిసిటీ, నెక్స్ట్ క్రీప్, నెక్స్ట్ ష్రింకేజ్ ఆర్ క్రీప్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ మూడిటికి ఒక చిన్న రిలేషన్ అనేది ఉంటుంది. ఈ 3 కాంక్రీట్ని బేస్ చేసే కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్. కాంక్రీట్లో ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. ఓకే, దట్ ద ఫస్ట్ ప్రాపర్టీ. కాంక్రీట్ అనేది ఏ ఒక్క సబ్స్టెన్స్ అయినా కూడా ఎలాంగేషన్ అనేది జరుగుతుంది. ఎలాంగేషన్ ఇస్ నథింగ్ బట్ దాని యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం, ఎలాస్టిసిటీ ఫస్ట్. నెక్స్ట్ ష్రింకేజ్. కాంక్రీట్ సీజన్స్ వేరీ అయ్యి డ్యూ టు క్లైమాటిక్ కండిషన్స్ కొన్ని సంవత్సరాల పాటు కనుక కాంక్రీట్ అలానే ఉంటే డ్యూ టు అట్మాస్ఫియరిక్ ఆర్ డ్యూ టు ఏజ్ ఆ కాంక్రీట్ అనేది 5 mm or 2 mm ష్రింకేజ్ అనేది జరుగుతుంది. The second part of your unit, elasticity, shrinkage. Next, creep. Creep is nothing but cracks. Directly cracks గురించి చదువుకోవడం. This unit totally depends upon what is meant by elasticity, what is meant by shrinkage and what is meant by creep. So far we have covered the topics what is meant by creep and what is meant by shrinkage, and the excess part we have seen what is meant by curing and advantages of self-curing, methods of curing and good practices of curing, effects of improper curing మొత్తం చూసాం. I hope this part of session is enough for this unit. Let's go with what స్పెషల్ కాంక్రీట్స్. ఆల్రెడీ స్పెషల్ కాంక్రీట్స్ అంటే ఏంటని క్లాస్లో తీసాను. ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ వాట్ ఈస్ మెన్ బై స్పెషల్ కాంక్రీట్స్ అని చూసాం. దేర్ టైప్స్ లైక్ హై స్ట్రెంత్ కాంక్రీట్, సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్, సెల్ఫ్ కాంపాక్టింగ్ కాంక్రీట్, ఇలాంటివి చూసాం. నెక్స్ట్ వీ విల్ సీ వాట్ ఈస్ మెన్ బై ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్, పాలిమర్ కాంక్రీట్ అనేది ఏంటి అని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వీ విల్
finish up this unit and let's start from the next class. What are the special concretes? అందరికీ అర్థమైందా? ఈరోజు చూసిన క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? లేకపోతే లెట్స్ డిస్కస్ వన్స్ అగైన్. క్యూరింగ్ అంటే ఏంటి? వాట్ యొక్క ఇంప్రాపర్ ఎఫెక్ట్స్? హలో ఎవ్రీవన్ దేర్? Sasikanth, Monisha. Okay, yes, I am finishing up the class. Thanks for listening.